హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, మీరు ఏపీఎస్సి గ్రూప్ 1లో కానీ టీఎస్పీఎస్సి గ్రూప్ 1లో కానీ సివిల్స్లో కానీ తెలుగు మీడియంలో మీరు సక్సెస్ అవ్వాలి అని అంటే తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతూ మీకు ఈనాడు ఎడిటోరియల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో కాబట్టి వీటిని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. వీటిని చదవండి, ప్రిపేర్ అవ్వండి, అవసరమైతే షార్ట్ నోట్స్ రాసుకోండి. ఒకవేళ మీరు షార్ట్ నోట్స్ రాసుకోలేని పక్షంలో మన మెంటార్షిప్లో భాగంగా గ్రూప్ 1 ఏపీఎస్సి గ్రూప్ 1 అండ్ టీఎస్పీఎస్సి గ్రూప్ 1 మెంటార్షిప్లో భాగంగా మీకు ఈ మెటీరియల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నేను అప్లోడ్ కూడా చేస్తున్నాను, మీరు అది ఫాలో అవ్వండి. ఓకే, సో ఈరోజు ఈ టాపిక్ వచ్చేసరికి చిన్న రియాక్టర్లతో లాభాలు ఎన్నో. సో ఈ స్మాల్ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్స్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈ స్మాల్ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్స్ వల్ల ఉపయోగం ఏంటి అనేది ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట ఆథర్ ఇక్కడ. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. నేను 5 స్టార్స్ ఇస్తాను, అంటే అంత ఇంపార్టెంట్ ఎగ్జామ్లో రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దీని మీద మనం ఇప్పుడు ఎక్కువ రిలే అవుతున్నాం అనమాట. దీనికోసం మనం ఒక చట్టం కూడా చేసుకున్నాం. ఓకే, కాబట్టి చాలా ఇంపార్టెంట్, ఒక శాంతి చట్టం అనేది తీసుకొచ్చాం అనమాట. సో ఇక్కడ మనకి ఏపీఎస్సి గ్రూప్ 1 మెంటార్షిప్ ఉంది. మీరు ఇంకా డిస్క్రిప్షన్లో మీకు మనం ఏం చేస్తామంటే అది డైలీ టెస్ట్ కండక్ట్ చేస్తాం, యాప్లో మీకు వస్తుంది. డైలీ ప్రాక్టీస్ క్వశ్చన్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ మోడల్ ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు ఆన్సర్ రాసి పంపిస్తే ఎవాల్యుయేషన్స్ కూడా చేస్తాము. ఓకే, డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ ఉంది అండ్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు కోర్సు. అండ్ మీకు ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంది, మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ చేయండి. దీన్నంతా కూడా అంటే ఇక్కడ నేను ఇచ్చిన ఈ ఆర్టికల్ మొత్తాన్ని కూడా సింప్లిఫై చేసి చాలా ఈజీగా మీరు చదువుకోవడానికి కన్వీనియంట్గా ఉండేలాగా ఎగ్జామ్లో కూడా ఆ పాయింట్స్ ఈజీగా మీరు రాసుకునేలాగా నోట్స్ అయితే తయారు చేశాను. ఈ నోట్స్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఈ నోట్స్ బేస్ చేసుకొని మనం డిస్కస్ చేసుకుందాము. అదే ఆర్టికల్, సేమ్ ఆర్టికల్, కాకపోతే సింప్లిఫై చేశాను అనమాట. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు, చిన్న రియాక్టర్లతో లాభాలు ఎన్నో అని అంటున్నారు. అంటే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్తో లాభాలు చాలా ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ ఆర్డర్ చెప్తున్నాను అనమాట. అంటే సో అసలు ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అనేవి యాక్చువల్గా దీని అర్థం ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి, కన్వెన్షనల్ రియాక్టర్స్. వాటి కెపాసిటీ ఏంటంటే ఒక 1000 మెగావాటో లేకపోతే 2000 మెగావాటో ఇలా కెపాసిటీ ఉంటుంది. ఓకే, అవి లార్జ్ న్యూక్లియర్ రియాక్టర్స్, కన్వెన్షనల్ న్యూక్లియర్ రియాక్టర్స్ అని అంటారు. ఓకే, సాంప్రదాయ న్యూక్లియర్ రియాక్టర్స్ అని అంటారు. అవి దాని కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, ఒక 1000 మెగావాట్ ఉంటుంది అనమాట. అదే ఈ స్మాల్ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్స్ కెపాసిటీ ఎంత ఉంటుందంటే 300 మెగావాట్స్ వరకు ఉంటుందన్నమాట. సుమారు 300 మెగావాట్స్ వరకు ఉంటుంది. అంటే మన కన్వెన్షనల్ న్యూక్లియర్ రియాక్టర్స్లో ఒక 1/3 వంతు, 1/3 వంతు ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ రియాక్టర్స్ మన దేశంలో వీటిని బాగా ప్రోత్సహించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రైవేట్ భాగస్వామ్యాన్ని కూడా ఇన్వైట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ చిన్న తరహా అణు రియాక్టర్లు, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అనేవి దశాబ్దాల అణు ఇంజనీరింగ్ అనుభవం ఫలితంగా రూపుదిద్దుకున్న ఆధునిక అణు విద్యుత్ సాంకేతికత. అంటే ఇప్పుడు హిస్టారికల్గా ఇప్పుడు ఈ న్యూక్లియర్ ఎనర్జీ మీద చేసిన వర్క్కి గాను ఇది డెవలప్ అయిందనమాట, ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్. ఇవి అసలు ఎందుకు వచ్చాయి అని అంటే, జనరల్గా ఏంటంటే బాగా ఈ నౌకాదళ యుద్ధ నౌకల్లో చోదక శక్తిగా, అంటే ఆ యుద్ధ నౌకలకి చోదక శక్తి అనేది కావాలి. సో కావాలంటే ఏంటి, ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అనేవి ఉండాలి అని చెప్పి ప్రయోగాలు అయితే చేయడం జరిగింది. రకరకాల దేశాలు ప్రయోగాలు ప్రారంభించాయి. తర్వాత 2000 సంవత్సరంలో ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అనేవి ప్రాధాన్యం పొందాయన్నమాట 2000లో. అయితే ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ వల్ల ఉపయోగం ఏంటి అని అంటే, దుర్గమ ప్రాంతాల్లో కూడా విద్యుత్పాదన చేయవచ్చు అనమాట. అంటే ఎక్కడైతే గ్రిడ్ కనెక్షన్ లేదో, లేకపోతే ఎక్కడైతే కంటిన్యూస్ గ్రిడ్ సప్లై చేయలేరో, ఎక్కడైతే రీచ్ అవ్వలేని ప్లేసెస్ ఉంటాయి కదా, ఆ ప్రాంతాల్లో కూడా విద్యుత్ అనేది ఉత్పాదన చేయొచ్చు దీంతో, ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్తో. సాంప్రదాయ అణు విద్యుత్ కేంద్రాల కంటే చిన్న పరిణామంలో ఉంటాయి అన్నమాట. వీటిని ఈజీగా ఇన్స్టాల్ చేయొచ్చు, ఈజీగా ఒక చోట అసెంబుల్ చేయొచ్చు, చేసేసి ఒక ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. సాధారణ అణు కేంద్రాల సామర్థ్యంలో 3వ వంతు, అంటే సుమారు 300 మెగావాట్ల వరకు విద్యుత్
ఉత్పత్తి చేయగలం అన్నమాట. అంటే సాధారణ అణుకేంద్రాలు ఉన్నాయి కదా, సో వాటిలో 3వ వంతు విద్యుత్ ఉత్పత్తి అయితే చేయగలవు. ప్రస్తుతం 50 నుంచి 300 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రియాక్టర్లు అభివృద్ధి చేస్తున్నారు. ఓకే, ప్రస్తుతం 50 నుంచి 300 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రియాక్టర్లు అభివృద్ధి చేస్తున్నారు అన్నమాట. సో 20 మెగావాట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేసే రియాక్టర్లని మైక్రో రియాక్టర్లు అని కూడా అంటారు. ఇప్పుడు మనకి ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ వచ్చేసరికి 50 నుంచి 300 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఎస్ఎంఆర్ని డెవలప్ చేస్తున్నారు అనమాట. ఓకే, ఇవి కాకుండా మనకి దీనికన్నా తక్కువ అంటే 20 మెగావాట్ వరకు ఉత్పత్తి చేసేవి కూడా ఉన్నాయి న్యూక్లియర్ రియాక్టర్స్. వాటిని మైక్రో రియాక్టర్స్ అని అంటారు. ఓకే, ఈ మైక్రో రియాక్టర్స్ అయితే ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళచ్చు ఈజీగా. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ కూడా మూవ్ చేయొచ్చు, కానీ అంతకన్నా ఈజీగా మైక్రో రియాక్టర్స్ని ఇంకా ఈజీగా మూవ్ చేయొచ్చు అనమాట. అయితే మనకి ఫుకుషియామా ప్రమాదం అనేది జరిగింది. ఇప్పుడు 2011లో జపాన్లో ఫుకుషియామా అణు ప్రమాదం అయితే జరిగింది. అక్కడ రేడియో యాక్టివిటీ, ఈ న్యూక్లియర్ ఎనర్జీ లీకేజెస్ అయితే జరిగాయి అన్నమాట. సో దాని తర్వాత ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని బాగా ప్రాచుర్యం అయితే పొందిందనమాట. ఓకే, ప్రత్యేక భద్రతా లక్షణాలు. ప్రమాదం సంభవించినప్పుడు మానవ ప్రమేయం లేకుండా విద్యుత్పాదనను నిలిపివేసే విధంగా డిజైన్ చేస్తున్నారు. సో ఇది ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ దగ్గర, ఇమ్మీడియట్గా హ్యూమన్ ఇంటరాక్షన్ లేకుండానే ఆటోమేటిక్గా ఆ ఎనర్జీ ప్రొడక్షన్ అనేది అక్కడ ఆగిపోయింది. ఆగిపోవడం వల్ల అక్కడ కొంత సేఫ్టీ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఇంకా ఎడిషనల్ సెక్యూరిటీ మెజర్స్, ఓకే, భద్రతా ప్రమాణాలు కలిగి ఉండడం కూడా ఇక్కడ జరుగుతుంది. ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఒక్కొక్క దాన్ని మనం తయారు చేయడానికి $300 కోట్ల నుంచి $600 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఓకే, $300 కోట్ల నుంచి $600 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఇది అయితే దీన్ని ఉత్పత్తి పెరిగే కొద్దీ ఈ పెట్టుబడి వ్యయం అనేది తగ్గుతుంది. ఓకే, అంటే 20 నుంచి 30% వరకు తగ్గుతుంది. ఎందుకనంటే ఇప్పుడు లార్జ్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా పెరిగింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఖర్చు కూడా తగ్గిద్ది కదా. ఓకే, సో అయితే మనం భారతదేశంలో ప్రస్తుతం ఎందుకు దీన్ని మనం ప్రోత్సహిస్తున్నాం ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అని అంటే, మనం ఎనర్జీ క్రైసిస్లో ఫేస్ చేస్తున్నాం. మనమే కాదు, ఈ వార్ వల్ల ప్రపంచ దేశాలు ఎనర్జీ క్రైసిస్లో ఉన్నాయి. వార్ లేకపోయినా ఇంపోర్ట్ బిల్ ఎక్కువ ఉంది మనకి. అంటే ఎనర్జీ మనం ఎక్కువ క్రూడ్ ఆయిల్, గ్యాస్ ఎక్కువ మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో దీన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి, ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి? న్యూక్లియర్ ఎనర్జీ మీద కూడా మనం రిలే అవ్వాలి. న్యూక్లియర్ ఎనర్జీని మీద కూడా మనం బేస్ చేసుకోవాలి. మనం ఇండియా టోటల్ రెన్యూబుల్ ఎనర్జీ మిక్స్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక్క సోలార్ ఎనర్జీ మీదే మనం ఆధారపడ్డాం అనుకోండి, ఎప్పుడన్నా ఈ బాగా వర్షాలు, తుఫాన్లు, ఓకే, వర్షాలు బాగా పడ్డాయి అనుకోండి, సన్ రేస్ అనేది ఎఫెక్టివ్ సన్ రేస్ ఉండవు. అప్పుడు ఏంటి పరిస్థితి? అప్పుడు సోలార్ ఎనర్జీ అనేది ఉత్పత్తి అవ్వదు. విండ్ ఎనర్జీ మీద ఫోకస్ ఒక్కదాని మీద పెట్టాం అనుకోండి, అప్పుడు దాంట్లో ఏమైనా సమస్యలు వస్తే అక్కడ మనకి ప్రొడక్షన్ అనేది తగ్గిపోయింది. సో అందుకనే మనం ఒక ఎనర్జీ మిక్స్ అనేది మనం ఫాలో అవుతున్నాం. అంటే ఇప్పుడు కొన్నేమో కోల్ బేస్డ్ ప్లాంట్స్, కొన్నేమో న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా మనం ఉత్పత్తి చేస్తున్నాం. 8.7 గిగావాట్స్ ఆఫ్ ఎనర్జీ న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా ఇప్పుడు ప్రస్తుతం ఇన్స్టాల్డ్ కెపాసిటీ అయితే మనకి ఉంది. ఓకే, మనం ఉత్పత్తి చేస్తున్నాం. కానీ 2047 కల్లా మనం 100 గిగావాట్ల ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని మన టార్గెట్ పెట్టుకున్నాం 2047కి. ఈ 2047కి 100 గిగావాట్ల ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ మనం టార్గెట్ పెట్టుకుంటే దాన్ని మనం ఎలా రీచ్ అవ్వగలం? ప్రైవేట్ సెక్టార్ని ఇన్వాల్వ్ చేస్తేనే. ఓకే, ఒక కాంపిటీషన్ అనేది ప్రమోట్ చేస్తేనే. ఇప్పుడు గవర్నమెంట్ ఎంతవరకు చేయగలదు? దానికి లిమిటేషన్స్ ఉంటాయి కదా. గవర్నమెంట్ ఇంకా వేరే వ్యాపకాలు కూడా ఉంటాయి కదా. సో కాబట్టి ప్రైవేట్ సెక్టార్ కనుక ఇన్వైట్ చేస్తే, ఆ పోటీతత్వం కనుక పెరిగితే అప్పుడు ఆటోమేటిక్గా ఈ ప్రొడక్షన్ అనేది పెరిగే అవకాశం ఉంది. సో అందుకనే మనం శాంతి బిల్ తీసుకొచ్చాం అనమాట. ఓకే, దాని గురించి కూడా నేను చెప్తాను. సో ఇప్పుడు మనం చమురు, గ్యాస్ దిగుమతులు మనం అధికంగా చేస్తున్నాం. ఈ దిగుమతి బిల్లు ఏమో ఎక్కువైపోతుంది. ఇది మాత్రమే కాకుండా
ఎనర్జీ అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ మనం బర్న్ చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, ఈ ఈ పొల్యూషన్ కూడా పెరిగిపోతుంది కదా. అంటే కర్బన ఉద్గారాలు, వాతావరణంలో మార్పులు, ప్రకృతి విపత్తులు ఇవన్నీ సంభవిస్తున్నాయి. వీటిని ఓవర్కమ్ చేయాలంటే క్లీన్ ఎనర్జీ వైపు వెళ్ళాలి. ఆ క్లీన్ ఎనర్జీ మిక్స్లో ఇది కూడా ఒకటి, న్యూక్లియర్ ఎనర్జీ ఒకటి. ఓకే, సో ఎస్ఎంఆర్ల ఉపయోగాలు ఏంటి అని అంటే, విద్యుత్ రంగంలో కాలం చెల్లిన థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఏర్పాటు చేయవచ్చు. ఇప్పుడు ఈ ఎస్ఎంఆర్లు ఉపయోగాలు, ఇది ఇంపార్టెంట్. ఇది మీరు ఎగ్జామ్లో అడిగితే ఇవి రాసేసేయాలి. ఓకే, సో ఇప్పుడు థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉంటాయి కదా, కాలం చెల్లిన థర్మల్ విద్యుత్ కేంద్రాలు, అక్కడ వీటిని ఈజీగా ఇన్స్టాల్ చేయొచ్చు. నెక్స్ట్, గ్రిడ్ అనుసంధానం లేని ప్రాంతాల్లో ఉపయోగించుకోవచ్చు. సాంప్రదాయ విద్యుత్ కేంద్రాలకు అనువుగాని ప్రాంతాల్లో పనిచేస్తాయి. అంటే ఇప్పుడు కన్వెన్షనల్ పవర్ ప్లాంట్స్ లేని ప్లేసుల్లో వీటిని సెటప్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్, గ్రిడ్ అనుసంధానం లేని ప్రాంతాల్లో, ఇప్పుడు మారుమూల విలేజ్ ఉంది, దానికి గ్రిడ్ అనుసంధానం లేదు, అక్కడ స్మాల్ మోడ్యులర్ రియాక్టర్ పెట్టేసేయచ్చు. ఓకే, లేకపోతే ఒక ఉక్కు పరిశ్రమ ఉంది, అక్కడ స్మాల్ మోడ్యులర్ రియాక్టర్ పెట్టేసేయచ్చు. సిమెంట్ పరిశ్రమ ఉంది, అక్కడే స్మాల్ మోడ్యులర్ రియాక్టర్ని సెటప్ చేసేసేయచ్చు. ఓకే, సో ఇలాగా భారీ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, నిరంతరం విద్యుత్ ఏ సంస్థలకైతే అవసరం అవుతుందో పరిశ్రమలకైతే, ఆ పరిశ్రమల్లో వీటిని సెటప్ చేయొచ్చు. ఓకే, సో ఇతర రంగాల్లో వచ్చేసరికి డేటా సెంటర్లు అవ్వచ్చు, రైల్వే లైన్లు, తీర ప్రాంతాలకు మంచినీటి సరఫరా. ఇప్పుడు తీర ప్రాంతాలు ఉంటాయి, వాటికి మంచినీటి సరఫరా అందించాలనుకో, అక్కడ భూగర్భ జలాలు అడిగంటేస్తాయి. అక్కడ మనం తీర ప్రాంతాల్లో ఆ సాల్ట్ వాటర్ని నార్మల్ వాటర్ కింద కన్వర్ట్ చేయాలి, డ్రింకింగ్ వాటర్ కింద కన్వర్ట్ చేయాలంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కావాలి కదా. సో అలాంటి వాటిల్లో ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్, హరిత నైట్రోజన్ ఉత్పత్తికి కూడా ఈ న్యూక్లియర్ రియాక్టర్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు నైట్రోజన్ జనరల్గా ప్రొడక్షన్కి మనకి పవర్ ప్లాంట్ కావాలి, లేకపోతే పవర్ ప్లాంట్ నుంచి వచ్చే ఎనర్జీతో నైట్రోజన్ ప్రొడ్యూస్ చేస్తున్నాం అనుకోండి, కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్ నుంచి. దాని బదులు ఇక్కడ మనం ఈ స్మాల్ మోడ్యులర్ రియాక్టర్స్ ఉపయోగిస్తే గ్రీన్ నైట్రోజన్ ఉత్పత్తి చేయొచ్చు. గ్రీన్ నైట్రోజన్ అంటే ఏంటి, నెగిటివ్ ఎన్విరాన్మెంట్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ లేని ఎనర్జీని ఉపయోగించుకోని కనుక మనం ప్రొడ్యూస్ చేస్తే దాన్ని గ్రీన్ నైట్రోజన్ అని అంటాం. ఓకే, ఇప్పుడు శాంతి చట్టం అని ఒకటి ఇటీవల ఒక చట్టం చేసాం. ఈ శాంతి చట్టం దాని పూర్తి అబ్రివేషన్ కూడా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనమాట. ఓకే, ఇది ఈ శాంతి చట్టం కూడా తీసుకొచ్చాం మనం. ఈ శాంతి చట్టం తీసుకొచ్చి మనం గతంలో ఉన్న అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1962ని, సివిల్ లయబిలిటీ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ 2010ని, ఈ రెండింటిని రిపీల్ చేసి ఆ రెండు చట్టాలను రద్దు చేసి ఈ చట్టాన్ని తెచ్చుకున్నాం అనమాట, శాంతి బిల్ని. ఈ శాంతి బిల్ ద్వారా ఏంటంటే ప్రైవేట్ రంగానికి కూడా మనం అనుమతులు ఇస్తున్నాం అనమాట. ఈ స్మాల్ మోడ్యులర్ రియాక్టర్స్ స్థాపనకి, నిర్వహణకి, విద్యుత్ ఉత్పత్తి కోసం, ఓకే, ఇంధన సమీకరణ, అవసరమైన సామాగ్రి సరఫరా, ఇవన్నీ కూడా ఈ ప్రైవేట్ సెక్టార్ ఇన్వాల్వ్ అవ్వచ్చు. అయితే గవర్నమెంట్ యురేనియం శుద్ధి, భారజల ఉత్పత్తి, రేడియోధార్మిక వ్యర్థాల నిర్వహణ, ఈ ఏరియాస్లో గవర్నమెంట్ పనిచేయచ్చు. ఓకే, సో ఈ అంశాలు గవర్నమెంట్ చూసుకొని సేఫ్టీ ఎక్కడైతే బాగా అవసరమో అక్కడ ఉంచుకొని మిగతా ఈ ప్రైవేట్కి అప్పచెప్పచ్చు. ప్రైవేట్ సెక్టార్ అందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే, సో ఒకవేళ నష్టపరిహారంలో కూడా మార్పులు తీసుకొచ్చాం. ఏంటంటే ఇంతకుముందు 100 కోట్లు, ఎక్కడన్నా నష్టం జరిగితే 100 కోట్ల వరకు మాత్రమే పరిమితి ఉండేది. ఇప్పుడు దాన్ని 3,000 కోట్లకు పెంచామన్నమాట. నష్టం జరిగితే 3,000 కోట్ల రూపాయలు చెల్లించాలి ఎవరైతే స్థాపించారో దాన్ని. అర్థమైందా అండి? నెక్స్ట్, దీనివల్ల పెట్టుబడిదారుకి ఆర్థిక భరోసా ఉంటుంది, అంతర్జాతీయ సంస్థల ఆసక్తి కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ క్లారిటీ చేసాం, మనం ఏమిచ్చాం, ప్రైవేట్ సెక్టార్ రావచ్చు, ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని మనం క్లారిటీ ఇచ్చేస్తాం. దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసేసాం. సో
ఇన్వెస్టర్స్ కూడా ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. ఎంత ఒకవేళ ప్రభావం జరిగితే ఎంత నష్టం చెల్లించాల్సి వస్తుందో కూడా మనం ఇక్కడ క్లారిటీ ఇచ్చేస్తాం కాబట్టి అప్పుడు పెట్టుబడిదారులకు కూడా ఒక చాయిస్, ఓకే ఇది ఈ నష్టం మనం భరించగలుగుతామా, మనం జాగ్రత్తగా నిర్వహించుకోగలుగుతామా అని ఆలోచించుకొని అవి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, సో అంతర్జాతీయ సంస్థలు కూడా ఆసక్తి పెరుగుతుందన్నమాట. మనం ఇంకోటి ఏంటంటే అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ ఏదైతే ఉందో, అంటే అణుశక్తి నియంత్రణ బోర్డు ఏదైతే ఉందో దాన్ని చట్టబద్ధ సంస్థగా మార్చామన్నమాట. దాన్ని చట్టబద్ధ సంస్థగా గుర్తించాం. ఓకే, సో కాబట్టి ఇది చట్టబద్ధత కూడా ఈ సంస్థకు మనం కల్పించాం. అది మాత్రమే కాకుండా ఇది స్వతంత్ర రెగ్యులేటర్గా పార్లమెంటుకి జవాబుదారీగా చేసాం అన్నమాట మనం. ఓకే, సో కాబట్టి ఇక్కడ చట్టబద్ధత గుర్తుపెట్టుకోండి, దీనికి చట్టబద్ధత కూడా ఇవ్వడం జరిగింది. అణుశక్తి నియంత్రణ బోర్డుకి చట్టబద్ధత కూడా ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ మనం బార్క్ కూడా, అంటే భాభా అణుశక్తి పరిశోధనా సంస్థ కూడా ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ 3 రకాల రియాక్టర్స్ ఇది తయారు చేస్తుంది అనమాట. అందులో ఒకటి వచ్చేసరికి భారత్ SMR 200. చూడండి, ప్రిలిమ్స్లో వచ్చే అవకాశం ఉంది అండ్ మెయిన్స్లో కూడా మనం ఏది అభివృద్ధి చేస్తున్నాం అవి కూడా మీరు రాయొచ్చు పాయింట్స్ ఇక్కడ. ఓకే, సో భారత్ SMR 200 సామర్థ్యం వచ్చేసరికి 200 మెగావాట్ కెపాసిటీ, హైడ్రోజన్ ఉత్పత్తి కోసం దీన్ని ఉపయోగిస్తారు. అండ్ ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ టెక్నాలజీని ఉపయోగించి ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ 200ని తయారు చేస్తున్నారు. ఇంకొక స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ వచ్చేసరికి 55 మెగావాట్ కెపాసిటీ ఉన్న స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ తయారు చేస్తున్నారు అనమాట. ఇంకోటి వచ్చేసరికి 5 మెగావాట్ల థర్మల్ హై టెంపరేచర్ గ్యాస్ కూల్డ్ రియాక్టర్ని ఇంకోటి తయారు చేస్తున్నారు. ఓకే, సో ఇలా 3 రకాల న్యూక్లియర్ రియాక్టర్స్ని బార్క్ తయారు చేస్తుంది. ఓకే, సో కేంద్రం కూడా దగ్గరగా ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్కి డెవలప్మెంట్ కోసం, అభివృద్ధి కోసం $250 కోట్ల అయితే కేటాయించింది. 2033 నాటికి 5 SMRలని స్థాపించాలనే లక్ష్యంతో పనిచేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మొదటి రియాక్టర్ వచ్చేసరికి మహారాష్ట్రలో తారాపూర్లో దీన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇవి ప్రిలిమ్స్లో పాయింట్ రూపంలో అడిగే అవకాశం ఉంటుంది. ఆ శాంతి అంటే ఏంటో కూడా ఎబ్రివేషన్ అడిగే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే, సో అది మాత్రమే కాకుండా మన దేశానికి తయారు చేసుకోవడం మాత్రమే కాకుండా వేరే దేశానికి కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో తక్కువ కార్మిక వ్యయం ఉంది మన దేశంలో, తక్కువ నిర్వహణ ఖర్చులు. ఇప్పుడు మనం జనరల్గా ఇస్రో ఏం చేస్తుంది, వేరే దేశాలతో పోల్చుకుంటే మనం తక్కువ ఖర్చుతో మనం రాకెట్లు లాంచ్ చేస్తున్నాం. కాబట్టి మన దేశంలోంచి, అంటే మన ఇస్రో ద్వారా మనం రాకెట్లు ప్రయోగిస్తున్నాం వేరే దేశాలవి, తక్కువ ఖర్చుతో కూడుకున్నది కాబట్టి. అదేవిధంగా ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని కూడా మనం తయారు చేసుకుంటే ఖచ్చితంగా మనం చీప్గా, ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే చీప్గా మనం ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదొక అడ్వాంటేజ్ అనమాట. ఓకే, సో మేక్ ఇన్ ఇండియా కూడా ఇందులో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం ద్వారా కూడా ఇంకా ఎక్కువ డెవలప్ చేయొచ్చు. మేక్ ఇన్ ఇండియా దృష్టిలో పెట్టుకొని ప్రపంచంలో కాంపిటీటర్స్ ఎవరైతే ఇందులో ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు ఇండియాలోకి వచ్చి ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ తయారు చేసే ప్లాంట్స్ సెటప్ చేయొచ్చు, లేకపోతే మన ఇండియన్ కంపెనీస్తో టైఅప్ అయ్యి సెటప్ చేయొచ్చు. FDIs ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా మన దేశంలోకి వస్తుందన్నమాట. సో మన దేశంలో ఉన్న ప్రైవేట్ సంస్థలు కూడా బాగా ఆసక్తి చూపుతున్నాయి ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని తయారు చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ టాటా పవర్ అవ్వచ్చు, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూప్, JSW ఎనర్జీ, నెక్స్ట్ నవీన్ జిందాల్. సో వీళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్కి. నెక్స్ట్ అదానీ సంస్థ కూడా ఒక ప్రణాళిక ప్లాన్ చేసుకుంది. అదేంటంటే 8 రియాక్టర్స్ని, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని సెటప్ చేయాలని. ఒక్కొక్క స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ 200 మెగావాట్స్ కెపాసిటీ ఉన్న స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ సెటప్ చేయాలి. మొత్తం దగ్గర 1.6 గిగావాట్లు. సో ఇప్పుడు ఒక సంస్థ కొంత కేటాయిస్తుంది, ఇంకో సంస్థ కొంత ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడేది ఇంకో సంస్థ. ఇలాగా సంస్థలు పెరిగే కొద్దీ ఈ న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడక్షన్ అనేది కెపాసిటీ అనేది పెరిగిద్ది. అప్పుడు 2047 కల్లా 100 గిగావాట్ల న్యూక్లియర్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ మనం అచీవ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, అండ్ అంతర్జాతీయ సహకారం.
ఇప్పుడు నష్టపరిహార చట్టాల్లో కూడా మనం మార్పులు తీసుకొచ్చాం కాబట్టి విదేశీ సంస్థలు కూడా ఇక్కడ కీలకంగా ఆసక్తి చూపే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ సహకారానికి కూడా మార్గం సుమగమం అవుతుంది. ఓకే, సో కాబట్టి ఈ చిన్న తరహా అణు రియాక్టర్లు అంటే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అనేవి క్లీన్ ఎనర్జీ ఇస్తుంది, తక్కువ కార్బన్ ఉద్గారాలు, నెక్స్ట్ శక్తి భద్రత, హరిత పరిశ్రమలు అభివృద్ధికి, ఎగుమతులకు అవకాశం ఉంటుంది. తద్వారా మనం 2070 కల్లా నెట్ జీరో టార్గెట్ పెట్టుకున్నాం. నెట్ జీరో ఎమిషన్స్ అంటే ఏంటి? మనం ఉత్పత్తి చేసేది ఆ ఉత్పత్తి చేసిన కార్బన్ డైఆక్సైడ్ అండ్ ట్యాప్ చేసిన కార్బన్ డైఆక్సైడ్ రెండు సమానం అయిపోవాలి. అంటే ఎమిషన్స్ ఎక్కువ అవ్వకూడదు. సో అలా ఆ టార్గెట్ మనం అచీవ్ చేయాలి అని అంటే ఇక్కడ ఇలాంటి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అనేవి చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తాయని మీకు క్వశ్చన్లో మీరు ఆన్సర్ రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ నేను క్వశ్చన్ కూడా ఇచ్చాను చూడండి, సేమ్ పైన చెప్పుకున్నది మీరు అలా ఇక్కడ మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అలాగా రాయొచ్చు. ఇప్పుడు చూడండి, వాట్ ఆర్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్? స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటే దే ఆర్ స్మాలర్ దాన్ ద కన్వెన్షనల్ రియాక్టర్స్ దట్ హ్యాస్ కెపాసిటీ అప్ టు 300 మెగావాట్. అంటే సాంప్రదాయ అణు రియాక్టర్లతో పోల్చుకుంటే అవి చిన్నగా ఉంటాయి, వాటి కెపాసిటీ 300 మెగావాట్ల వరకు ఉంటుంది, అవి ఈజీగా ఇన్స్టాల్ చేయొచ్చు. వాటిని స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అని అంటారు. దీంట్లో ఉన్న మెయిన్ ఫీచర్స్ ఏంటి అనేది మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఓకే, ఆ ఫీచర్స్ ఏంటో రాస్తారు. కన్వెన్షనల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్తో పోల్చుకుంటే లక్షణాలు అనేవి ఇక్కడ పెడతారు. అది ఓకే, మెయిన్ ఫీచర్స్ ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ రాస్తారు, కన్వెన్షనల్ న్యూక్లియర్ రియాక్టర్స్ రాస్తారు. సో దీనిలో సేమ్ ఈ రెండింటిని డిఫైన్ చేస్తారు. ఇవేంటి, ఇదేంటిది, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, దీనివల్ల ఇది ఏంటి, వీటి దీని కన్వెన్షనల్ న్యూక్లియర్ రియాక్టర్ కెపాసిటీ ఏంటి, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ కెపాసిటీ ఏంటి, ఖర్చు ఏంటి, ఉపయోగాలు ఏంటి, ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు, ఈజీగా ఇన్స్టాల్ చేయొచ్చు, గ్రిడ్ కనెక్షన్ లేని ప్రాంతాల్లో కూడా పెట్టచ్చు. ఓకే, ఎక్కువ పర్యావరణానికి ప్రాబ్లం అవుతుందని ఎక్కువ వ్యతిరేకత రాదు ప్రజల్లో కూడా. అరే మన ఇక్కడ దగ్గరలో న్యూక్లియర్ రియాక్టర్ ఉందంటే భయపడే అవకాశం ఉంది, రేడియేషన్ వస్తుందని. ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ వల్ల ఆ భయంతో కూడిన అవి కూడా ఉండదు అనమాట. సో అలాగ మీరు ఇలా రాయొచ్చు పాయింట్స్. ఓకే, అండ్ ఎగ్జామిన్ ద రోల్ ఆఫ్ ఎస్ఎంఆర్ ఇన్ అచీవింగ్ ఇండియాస్ నెట్ జీరో బై 2070. సో ఏ విధంగా అవి ఎలాగో ఉపయోగపడతాయి, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అవుదాం అనుకున్నారు, శాంతి బిల్ తీసుకొచ్చాం. ఓకే, సో క్లీన్ ఎనర్జీకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇలాగ పాయింట్స్ చెప్తూ 2070కి నెట్ జీరో ఎమిషన్స్కి ఈ టార్గెట్లో ఇది బాగా ఉపయోగపడుతుందని మనం చెప్తాం. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ క్వశ్చన్స్ ఇలా ప్రాక్టీస్ చేసుకోవడం. మీరు బిగినర్స్ అయినా చక్కగా రాసుకోవచ్చు. రోజు 2-3 గంటల మంద కాదనుకోండి ఆన్సర్ రైటింగ్, ఒక 2 గంటల మంద కాదనుకుంటే ఆన్సర్ రైటింగ్కి చక్కగా రోజు 2 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏదో అద్భుతంగా మీరు రాసేయక్కర్లేదు, ఉంది ఈ పాయింట్లు ఇలాగా రాయండి. పోనీ చెప్పాను కదా, ఈ పాయింట్లు అలా బేస్ చేసుకొని రాయండి. ఇంకా మీరు ఏదైనా స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ మీద చదువుకుని అంటే ఇంకో 2 పాయింట్లు ఏమైనా అడిషనల్గా ఉంటే 2 పాయింట్లు రాయండి, మీకు మంచి మార్కులు పడతాయి. అర్థమైందా అండి? సో ఇలా మీరు చదువుకుంటూ ఏ రోజుకు ఆ రోజు మీరు ఆన్సర్ రైటింగ్ రాస్తే గ్రూప్ 1 మీరు అచీవ్ చేసుకోవచ్చు. ఓకే, భయపడాల్సిన అవసరమే లేదు. కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. మనం సార్ నేను పొద్దునుంచి సాయంత్రం వరకు క్లాసులు వింటున్నాను సార్, నేను పొద్దునుంచి సాయంత్రం వరకు నేను చదువుకుంటున్నాను సార్, నాకు ఆన్సర్ రైటింగ్ టైం లేదు సార్ అని అంటే కాదండి. మీరు ఆన్సర్ రైటింగ్ టైం లేదు అని అంటే మాత్రం యు ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ యువర్ టార్గెట్ అని అర్థం. ఆపోజిట్ డైరెక్షన్లో మీరు ట్రావెల్ చేస్తున్నారని అర్థం. మన లక్ష్యం ఒకవైపు ఉంటే ఇంకోవైపు మీరు వెళ్తున్నారని అర్థం. సో ఇలాగ ఇంత ఎందుకు చెప్తున్నాను, ఎందుకు నేను ఈనాడు ఎడిటోరియల్స్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్, ఎక్కువ మంది వీటి మీద వీడియోస్ చేయరు, కానీ నేను ఎందుకు చేస్తున్నాను అని అంటే ఇవి చదువుకుంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ మంచిగా మీరు బాగుపడతారు. మీరు మంచిగా ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది, మంచిగా స్కోర్ చేస్తారు, కొన్ని పాయింట్లు రాస్తారు ఎగ్జామ్లో. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్తో పోల్చుకుంటే పోటీలో నిలబడగలుగుతారు. నెక్స్ట్ అలానే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి మనం తక్కువ ఏమి ఇవ్వట్లేదు, ఇది
సేమ్ నోట్స్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి కూడా మనం అవైలబుల్లోకి తీసుకొస్తున్నాం. ఓకే, సో ఇద్దరూ ఒకటే, కానీ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎక్కడైతే డిసడ్వాంటేజ్ పొజిషన్లో ఉన్నారో వాళ్ళని ఇంకొంచెం మనం చేయి అందించి వాళ్ళ లెవెల్కి తీసుకెళ్ళాలనేదే మా ముఖ్య ఉద్దేశం అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్, ఇది మాత్రమే కాకుండా హిందూ పేపర్లో ఉన్న ఎడిటోరియల్స్ కూడా తీసుకొని, అంటే ఇంపార్టెంట్, హిందూ పేపర్లో వాస్ట్ నెంబర్ ఆఫ్ ఉంటాయి, రోజుకి చాలా ఇస్తాడు. సో అందులో ముఖ్యమైనవి తీసుకొని తెలుగు మీడియం స్టూడెంట్స్కి, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఇద్దరికి అర్థమయ్యేలా చెప్పడం కూడా చేస్తాను. ఫాలో అవ్వండి. మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఓకే, మోర్ డీటెయిల్స్ కోసం ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా, ఈ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరు ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.